హాయ్ అండి. వెల్కమ్ టు డీవీఆర్ అకాడమీ. ఇట్ ఈస్ పార్ట్ 2 వీడియో ఇన్ కెపాసిటర్స్. పార్ట్ 1 వీడియోలో కెపాసిటర్ అంటే ఏంటో చెప్పామమ్మా. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడనట్లయితే గనక డిస్క్రిప్షన్‌లో పార్ట్ 1 వీడియో ఉంటుంది. అది ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత సెకండ్ వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మన వీడియోకెళ్ళబోయే ముందుగా అండి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక మనం చేసినటువంటి మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మాకు కూడా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ప్లీజ్ వాచ్. సో, మన పార్ట్ 2 వీడియోలో పార్ట్ 1లో కెపాసిటర్ అంటే ఏంటో చెప్పాం. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్ చాప్టర్‌లో 2 సబ్ టాపిక్స్ ఉన్నాయన్నామండి. అందులో సెకండ్ సబ్ టాపిక్ కెపాసిటర్స్ అని చెప్పుకున్నాం. ఈ కెపాసిటర్‌లో పార్ట్ 1లో కెపాసిటర్ అంటే ఏంటి? పారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇక్కడ పార్ట్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ 2 ఉన్నాయండి ఇక్కడ. ఆ 2 క్వెషన్స్ చెప్పబోతున్నాం. ఇచ్చిన కెపాసిటర్స్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేస్తే సిరీస్ కాంబినేషన్ అంటాం. పారలెల్‌లో కనెక్ట్ చేసినట్లయితే పారలెల్ కాంబినేషన్ అంటాం. నంబర్ ఆఫ్ కెపాసిటర్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేస్తే దాని ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ కెపాసిటర్ పారలెల్‌లో కనెక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏమవుతుందో చెప్పబోతున్నాం. ఫస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ derive the formula for equivalent capacitance. Equivalent capacitance. Equivalent capacitance. ఇది క్వశ్చన్. Explain series combination of capacitor. Derive the formula for equivalent capacitance. సో మనం అక్కడ సిరీస్ కాంబినేషన్, పారలెల్ కాంబినేషన్‌లో వాటి యొక్క ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ డెరైవ్ చేయబోతున్నాం. ఇది 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్‌లో వచ్చినాయండి. ఇవి రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది. ఎయిదర్ సిరీస్ ఆర్ పారలెల్ 4 మార్క్స్‌కి. కాబట్టి సిరీస్ కాంబినేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. దీని కన్‌స్ట్రక్షన్ రాసినట్లయితే కన్సిడర్ ఎన్ని కెపాసిటర్స్ అయినా తీసుకోవచ్చమ్మా. మనం 3 తీసుకుందాం. 3 కెపాసిటర్స్ C1, C2 and C3 are connected in series as shown in figure. సో మనం 3 కెపాసిటర్ సిరీస్‌లో తీసుకున్నప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డయాగ్రామ్ మనం డ్రా చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ ఇందాకే ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం పార్ట్ 1లో. కెపాసిటర్ అంటే ఇచ్చినటువంటి 2 ప్లేట్స్ కూడా ఈక్వల్ లెంగ్త్‌లో ఉండాలండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలా ఉండకూడదు. అలా ఉంటే అది బ్యాటరీ అయిపోతుంది. కెపాసిటర్‌కి 2 ప్లేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 2 ప్లేట్స్‌లో
ఈక్వల్ లెంత్లో ఉండాలి. అదే బ్యాటరీ అయినట్లయితే కనుక పాజిటివ్ ప్లేట్ పెద్దదిగా ఉంటుందండి, నెగిటివ్ ప్లేట్ చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ కెపాసిటర్స్ C1, C2, C3. ఇక్కడ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉంటుంది. ఫస్ట్ కెపాసిటర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ V1, సెకండ్ కెపాసిటర్ దగ్గర V2, థర్డ్ కెపాసిటర్ దగ్గర V3. ఈ టోటల్ సర్క్యూట్కి పాస్ అయ్యే ఛార్జ్ Q. అమ్మా ఒకసారి జాగ్రత్తగా చూడండి. సిరీస్ కాంబినేషన్ అంటే అండి సైడ్ బై సైడ్. సిరీస్ కాంబినేషన్ అంటే సైడ్ బై సైడ్. ఇక్కడ మనం చూసినట్లయితే అదే డయాగ్రామ్ వరకు జస్ట్ పక్కన వేస్తున్నాను. ఇలా 3 కెపాసిటర్స్ ఉన్నాయమ్మా. ఇది ఫస్ట్ కెపాసిటర్ C1 అని చెప్పాం, C2, C3 అన్నాం. C1 అనే కెపాసిటర్ ఇది ఫస్ట్ ప్లేట్ అవుతుంది. ఈచ్ కెపాసిటర్ హ్యావ్ 2 ప్లేట్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ ప్లేట్, సెకండ్ ప్లేట్, ఫస్ట్ ప్లేట్, సెకండ్ ప్లేట్, ఫస్ట్ ప్లేట్, సెకండ్ ప్లేట్ ఇలా ఉంటుందండి. సిరీస్ కాంబినేషన్ అంటే అమ్మా ముందున్నటువంటి కెపాసిటర్ యొక్క సెకండ్ ప్లేట్ దాని తర్వాత కెపాసిటర్ యొక్క ఫస్ట్ ప్లేట్ కనెక్ట్ అయి ఉంటుంది. ద సెకండ్ ప్లేట్ ఆఫ్ ద ఫస్ట్ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ టు ఫస్ట్ ప్లేట్ ఆఫ్ ద సెకండ్ కెపాసిటర్. చాలా జాగ్రత్త చూడాలి, మనం ఏం చెప్పట్లే, అక్కడ కనెక్ట్ చేసిందే చెప్తున్నాం. సిరీస్ కాంబినేషన్ ఎలా ఉంటుందండి అంటే సైడ్ బై సైడ్ ఉంటుంది. సైడ్ బై సైడ్ మీన్స్ సెకండ్ ప్లేట్ ఆఫ్ ద ఫస్ట్ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ టు ఫస్ట్ ప్లేట్ ఆఫ్ ద సెకండ్ కెపాసిటర్. అలా ముందున్న కెపాసిటర్ యొక్క సెకండ్ ప్లేటు దాని తర్వాత ఉన్న కెపాసిటర్ యొక్క ఫస్ట్ ప్లేట్ కనెక్ట్ అయినట్లయితే దాని సిరీస్ కాంబినేషన్ అంటాం అమ్మ. అదే మనకు డయాగ్రామ్లో కూడా చూపించాం. అయితే సిరీస్ కాంబినేషన్ ఏమవుతుందో చూసినట్లయితే ఇన్ సిరీస్ కాంబినేషన్ charge is same. చార్జ్ ఈ సేమ్. అన్ని కెపాసిటర్స్ దగ్గర చార్జ్ క్యూనే ఉంటుందండి. చార్జ్ ఈ సేమ్ బట్ P డాట్ D అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డిఫరెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డిఫరెంట్. అమ్మ మన ఇక్కడ ఎఫెక్టివ్ అనేది డిరైవ్ చేయబోయే ముందు క్వశ్చన్లో ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయో దాని టోటల్ కనుక్కోవాలండి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ is V is equal to V1 plus V2 plus V3. సో మన కెపాసిటర్ అంటే తెలుసమ్మా, we know that C is equal to Q by V. దీని నుంచి అమ్మా V తీసుకున్నట్లయితే Q by C. అలాగే V1 అంటే అండి Q by C1 ఛార్జెస్ ఏమన్నాం కాబట్టి V2 is equal to Q by C2. V3 is equal to Q by C3. సో మన ఇక్కడ V తెలుసు, V1 తెలుసు, V2 తెలుసు, V3 తెలుసు అమ్మా. ఇవి తీసుకొని ఈ బాక్స్లో ఉన్నటువంటి ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు కాదు ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ వస్తుంది. V అంటే అండి Q by C, V1 అంటే అమ్మ Q by C1, V2 అంటే అండి Q by C2, V3 Q by C3. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాంట్లో Q కామన్ తీసినట్లయితే 1 by C1 plus 1 by C2 plus 1 by C3. Here in both sides Q gets cancelled. Therefore the effective capacitance in series combination 1 by CS is equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3. So effective resistance in series combination formula అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా 4 మార్క్స్కి. ఇక మీరు ఎక్స్ట్రా ఏం రాసే పని లేదంటే డైరెక్ట్గా ఇది సరిపోతుంది. కన్స్ట్రక్షన్కి డయాగ్రామ్ కలిపి 1 మార్క్ అండి, డెరివేషన్ 3 మార్క్స్, 3 + 1 4 మార్క్స్ అవుతుంది. బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యూ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఎంతవరకు అయితే కావాలో మన ఆన్సర్ అంతవరకే చెప్పాం. కన్స్ట్రక్షన్ రాయాలి, డయాగ్రామ్ వేయాలి, ఆ తర్వాత అండి టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. డయాగ్రామ్లో ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో దాని టోటల్ కనుక్కుంటాం.
ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ డిఫరెంట్ కాబట్టి టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ వస్తుంది. 1/CS ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఇది సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, కాంబినేషన్ ప్యారల్లో ఉంటే ఏమవుతుందో చెప్పాలండి. సో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్ ఏంటో క్యాలిక్యులేట్ చేసాం, ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ప్యారలల్ క్యాలిక్యులేట్ చేయాలి. సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంది కాబట్టి దాని టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కున్నాం. సో ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్లో ఎలా డిరైవ్ చేయాలో ఎఫెక్టివ్ అనేది చూద్దాం. సో ప్యారలల్ కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ క్వశ్చన్ జాగ్రత్తగా నోట్ చేయండి. ఇది కూడా 4 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, derive the formula for equivalent capacitance. సో ఇందా 3 కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేస్తే చూసాం దీని ప్రీవియస్ క్వశ్చన్లో. ఇప్పుడు అదే 3 కెపాసిటర్ ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. కన్సిడర్ 3 కెపాసిటర్స్, 3 కెపాసిటర్స్ C1, C2 and C3, C1, C2 and C3 are connected in parallel, as shown in figure. As shown in figure, parallel combination ఎలా ఉంటుందంటే డయాగ్రామ్ లో చూడమంటున్నామండి. As shown in figure. సో కన్సిడర్ 3 కెపాసిటర్స్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా 3 కెపాసిటర్స్ తీసుకుంటున్నాం అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్లో కెపాసిటర్ అనేది 2 ప్లేట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. ఇన్ కేస్ 2 ప్లేట్స్ కనుక మనకి ఈక్వల్గా లేనట్లయితే మనకు డయాగ్రామ్ రాంగ్ అవుతుంది. మనం డ్రా చేసి కూడా 1 మార్క్ లాస్ అవుతాం. అది జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ 3 కెపాసిటర్స్ ఉన్నాయండి, C1, C2, C3. ఫస్ట్ కెపాసిటర్ C1, సెకండ్ కెపాసిటర్ C2, థర్డ్ కెపాసిటర్ C3. సో ఇవి 2 టెర్మినల్స్. ఈ 2 టెర్మినల్స్ని తీసుకెళ్ళి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం అమ్మా. ఆ బ్యాటరీ దగ్గర ఉన్న టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V. దీని నుంచి సర్క్యూట్కి పాస్ అయ్యే ఛార్జ్ Q. కానీ ఇక్కడ ఛార్జ్ అనేది డివైడ్ అవుతుందండి, ఛార్జ్ షేర్ అవుతుంది. ఫస్ట్ కెపాసిటీకి వెళ్ళేటువంటి ఛార్జ్ Q1, సెకండ్ కెపాసిటీకి వెళ్తున్న ఛార్జ్ Q2, థర్డ్ కెపాసిటీకి వెళ్తున్న ఛార్జ్ Q3. బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ ఈచ్ కెపాసిటర్ ఈ సేమ్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్గా ఉందండి, ఛార్జ్ డిఫరెంట్గా ఉంది. ప్యారలల్ కాంబినేషన్ అంటే అమ్మ మీరు క్లియర్గా మీకు అర్థమైపోయింది డయాగ్రామ్లో ఆల్రెడీ. ఇచ్చిన నెంబర్ ఆఫ్ కెపాసిటర్లో all capacitors of first plates are connected one point and all capacitors of second plates are connected another point. The 2 points are connected to a battery. This is parallel combination. మీరు డయాగ్రామ్లో చూస్తే 3 కెపాసిటర్స్ ఉన్నాయి. 3 కెపాసిటర్లో ఫస్ట్ ప్లేట్స్ అన్ని ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయినాయి అమ్మా, సెకండ్ ప్లేట్స్ అన్ని ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయినాయి. ఆ 2 పాయింట్స్ నేను బ్లూ కలర్లో చూపించాను. ఆ 2 పాయింట్స్ ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినట్లయితే అదే ప్యారలల్ కాంబినేషన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఇన్ ప్యారలల్ కాంబినేషన్, ఏం సేమ్గా ఉంటుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ సేమ్, బట్ charge is different. సో రెండిట్లో కూడా
ఇక్కడ 3 కెపాసిటర్లు కూడా పొటెన్షియల్ సేమ్‌గా ఉందండి. ఛార్జ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంది. కాబట్టి ఏదైతే డిఫరెంట్‌గా ఉంటుందో దాని టోటల్ కనుక్కోవాలి. మనం ప్రీవియస్ క్వెషన్‌లో చెప్పుకున్నాం. ద టోటల్ చార్జ్ Q is equal to Q1 plus Q2 plus Q3. We know that C is equal to Q by V. దీని నుంచి Q తీసుకున్నట్లయితే అమ్మా CV Q1 is equal to C1V, Q2 is equal to C2V, ఇది కామా అండి, అండ్ Q3 is equal to C3V. సో దాని టోటల్ ఛార్జ్ రాసినట్లయితే అమ్మ Q ప్లేస్లో CV సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. CV is equal to C1V plus C2V plus C3V. Q1 అంటే C1V, Q2 అంటే C2V, Q3 అంటే C3V. నేను రైట్ హ్యాండ్ సైడ్ V కామన్ తీసినట్లయితే C1 plus C2 plus C3. So in both sides VV gets cancelled. Finally, the effective capacitance in parallel combination CP is equal to C1 plus C2 plus C3. సో 3 కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దాని ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు క్వశ్చన్లో 3 కెపాసిటర్స్ ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు దాని ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ కనుక్కున్నాం అమ్మా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. మళ్ళీ చెప్తున్నానమ్మా, ప్యారలల్ కాంబినేషన్ అంటే మనం ఈ క్వశ్చన్ డెరైవ్ చేస్తాం. అదే ప్యారలల్ ప్లేట్ అన్నట్లయితే కనుక పార్ట్ 1 వీడియోలో మనం చెప్పిన క్వశ్చన్ రాయాలి. ఇది బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ప్యారలల్ కాంబినేషన్ వేరండి, ప్యారలల్ ప్లేట్ వేరు. ప్యారలల్ కాంబినేషన్ అన్నప్పుడు మాత్రమే మనం ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్ ఆన్సర్గా రాయాలి. ఇన్ కేస్ క్వశ్చన్లో ప్యారలల్ ప్లేట్ అని వచ్చినట్లయితే కనుక పార్ట్ 1 వీడియోలో మనం చెప్పుకున్న క్వశ్చన్ ఆన్సర్గా రాయాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.